ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని ఒక వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. కీర్తనలు 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు ఒక ప్రాముఖ్యమైన మాట మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాట ఏంటి అంటే, నేను ఒంటరిగా నుండినను అంటున్నాడు. ఇంతకీ ఒంటరిగా నుండినను అని దావీదు ఎందుకు అంటున్నాడు? దావీదు ఒంటరివాడా అనే విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, దావీదుకి అన్నదమ్ములు ఉన్నారు, దావీదుకి తండ్రి ఉన్నాడు. అందరూ ఉన్నప్పటికీ కూడా దావీదు ఎప్పుడు ఒంటరితనాన్ని అనుభవించాడు. తన బాల్యం నుండి కూడా చూస్తే ఒంటరితనాన్ని అనుభవించాడు. కారణం ఏంటిదో తెలుసా? తనంత తక్కువనిగా చూడటం ప్రారంభిస్తూ, తను దేనికి పనికిరాడని చూడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటిదో తెలుసా? దావీదు లాంటి జీవితం నీకు ఉండవచ్చు, లేదా నిజంగానే నీకు ఎవరు లేకపోవచ్చు, అందరూ ఉండి అనాథగా బ్రతుకుతున్న వాడిగా ఉండవచ్చు. అందుకే దేవుడు నీతో ఈ వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు నీ నోటితో ఇలాంటి మాటను చెప్పాలని ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? దావీదు అంటున్న మాట, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. ఇక్కడ దావీదు నమ్మకంతో, విశ్వాసంతో, యథార్థంతో మాట్లాడుతున్న మాట ఏంటిదో తెలుసా? ప్రభువా, నేనైతే ఒంటరిగా నున్నా, నన్నెవరు పట్టించుకోకపోయినా, నాకు అందరూ ఉండి నన్ను వెలివేసినా, నీవు మాత్రం నన్ను సురక్షితముగా నన్ను నివసింపచేస్తున్నావు అని మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించే, నువ్వు ఒంటరిగా ఉన్నందుకు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒంటరిగా నేను అందరూ చేసినందుకు నువ్వు ఫీల్ అయ్యాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవుడి మీద నువ్వు ఆనుకోగలిగితే, దేవుని యందు ప్రేమ కలిగి జీవించగలిగితే, దేవుని యందు భక్తి కలిగి జీవించగలిగితే, ఇక్కడ దావీదు అన్న మాట నువ్వు అనగలుగుతావు. దేవుడు తప్పక నీ సురక్షితాన్ని ఇవ్వగలుగుతాడు, సురక్షితంగా నేను నివసింపజేయగలుగుతాడు. ఈరోజు ఒంటరి అనే మాటకు నువ్వు ఎంత మాత్రం కూడా భయపడవద్దు, ఎంత మాత్రం కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవునికి తోడున్నాడు, మర్చిపోకు. అందరూ విడిచినా దేవుడు మాత్రం నేను విడవాడు. అందుకే బైబిల్ లేఖనంలో రాయబడిన మాట, నీ తల్లి మరచినా, నీ తండ్రి విడిచినా నిన్ను విడవను, ఎడబాయనని దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఎందుకు అంటే, అందరూ విడిచినప్పుడు దేవుడికి సమీపంగా వస్తాడు. ఇకనైనా నువ్వు నా దగ్గరికి రా అని దేవుడు ఇంకా ఇంకా ప్రతిలాడటం ప్రారంభిస్తూ ఉంటాడు. ఈరోజు ప్రేమ దేవుని కుమారుడా, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో, దేవుడు నీకు తోడున్నాడు. దేవుడే నీకు నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడే నీకు సురక్షితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని యందు ప్రేమ, విధేయత కలిగి జీవించడం ప్రారంభిస్తే దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఒంటరివి నువ్వు కావు, కృంగిపోవద్దు. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. మంచిది, నువ్వు ఒంటరిగా ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు కనుక ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని నువ్వు అనుకున్నట్లయితే, దేవుడే నాకు సురక్షితాన్ని ఇవ్వాలి అని నువ్వు అనుకున్నట్లయితే, దేవుడే నాతో పాటు నివసించాలని నువ్వు అనుకున్నట్లయితే ప్రార్థనలోకి భవించు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు, గొప్ప దేవుడు, నీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలను దీవించండి, ఆశ్రదించండి ప్రభువా. ఈ వాగ్దానం నేను ఎంతో శ్రేష్టమైంది, అందును బట్టి నీకు వేలాది స్తోత్రం ప్రభువా, నీకు వేలాది వందనాలు అయ్యా. ఒంటరిగా ఉన్న వాళ్ళందరితో మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. అవునైనా, మనుషులు నమ్ముకుని ఎంతో మంది ఒంటరైన వారు ఉన్నారు ప్రభువా. కానీ నువ్వు చెప్తున్నావు, మీరు నన్ను ఆరాధిస్తే, మీరు నన్ను భక్తిగా పూజిస్తే, దావీదు ఎలాగైతే ఈ నోటి నుండి మాట చెప్పాడో, మీరు కూడా ఇదే మాట చెప్పేలాగా నేను చేస్తానని చెప్తున్నారు ప్రభువా. నేను నీకు సురక్షితాన్ని ఇస్తానని చెప్తున్నారు, నేనే మీతో పాటు నివసిస్తానని చెప్తున్నారు ప్రభువా. ఒంటరితనాన్ని తొలగిస్తానని మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు ప్రభువా. ఏ బిడ్డైతేనైనా ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ నేను నీ కృప కుమ్మరించి, ప్రతి బిడ్డకు నేను ఓదార్పును దయచేయమని, కృపలతో నింపమని, వారితో పాటు మీరు నివసించమని అయ్యా, వారితో పాటు నేను వారికి సురక్షితాన్ని మీరు దయచేయమని ప్రభువా. అయ్యా, ఒంటరితనాన్ని నేను తీసివేసి, నా యేసు నాకు తోడున్నాడు అని నమ్మకం నేను వారికి కలిగించమని, అయ్యా ప్రతి బిడ్డకు దుఃఖాన్ని తీసివేయమని ప్రభు వాగ్దానం తప్పక వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని ప్రభు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది, వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.